అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జే పద్మలలిత జనార్దన్ గారు లేవియా కాండం నుండి మనకు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గ్రెయిన్ ఆఫరింగ్, నైవేద్య బలిని గురించిన వివరాలు ఈరోజు తెలుసుకుందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ప్రేమ నమ్మకం గల ప్రభా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ అనుదిన దైవ ధ్యానంలో ప్రభా ప్రతి ఒక్కరు శ్రద్ధగా విన్న వెంటనే ప్రభా ఆత్మీయ వృద్ధి పొందినట్లు సహాయం చేయండి. నన్ను బూరగా మాత్రం వాడుకోండి. ప్రకటించేది లేదు కానీ మాట్లాడేది మీరే గనక మీ కార్యాన్ని నిర్వహించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. రెండవ బలి అయిన నైవేద్య బలిలో
కావలసిన దినుసుల గురించి మాట్లాడుకున్నాం. మొదటిది గోధుమ పిండి, నూనె. ఈ నూనె వీటన్నిటి గురించి వివరాలు తెలుసుకుందాం. నూనె ఇది ఒలీవది. లేవియాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అచ్చమైన ఒలీవల నూనె అని రాయబడి ఉంటుంది. అచ్చమైన ఒలీవల నూనె. ఎందుకు అచ్చమైనది అంటే మనం పరిశుద్ధత పవిత్రత అనే మాట మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ ప్యూర్ ఉండాలి. లేవియాకాండము 24:1. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యం వెలుగుతున్నట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను, అచ్చమైన ఒలీవ నూనెను తీసుకొని రావలేను. తర్వాత ఈ నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. గోధుమ పిండి మీద పోయాలి. తర్వాత క్రీస్తు జన్మ నుండి ఆరోహణం వరకు పరిశుద్ధాత్మతోనే నింపబడి ఉన్నాడు. ప్రతి ప్రసంగం కూడా ఆయన తప్పకుండా పరిశుద్ధాత్మతో నింపబడి రాయాడు. పరిశుద్ధాత్మ చేత కదిలించబడ్డాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి చాలా చాలా డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. తర్వాత అభిషేకించడం కూడా ఈ నూనెను వాడతారు. యెషయా గ్రంథం 61:1లో ఇది చూద్దాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఏంటంటే ప్రభువుకు యెహోవా ఆత్మ గురించి రాయబడింది. తర్వాత యేసు అరణ్యమందు శోధించబట్టకు పరిశుద్ధాత్మ వలన కొనిపబడ్డాడు. నూనె అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. తర్వాత సాంబ్రాణి. నైవేద్య దినుసులలో సాంబ్రాణి 3వది. నైవేద్యంలో సాంబ్రాణి తప్పకుండా అర్పించాలి. అది ఏంటంటే అది చేదు, తర్వాత సువాసన కూడా కలిగింది. తర్వాత 2 గుణాలు కలిగింది. చేదు యేసుక్రీస్తు జీవితంలోని శ్రమలు, నిందలు, తర్వాత అవమానాలకు సాదృశ్యంగా ఉంది. తృణీకరించబడ్డ తర్వాత ఆ తృణీకరణ ద్వారా ఆయన సాంబ్రాణిగా సువాసనగా వెదజల్లబడ్డం. తర్వాత ఇది అగ్ని మీద వేయబడాలి. అట్లే మన యేసుక్రీస్తు అగ్ని వంటి శ్రమల గుండా ఆయన ఆ శ్రమల నుండి అనుభవించి బయటకు వచ్చి సిలువను మోసి సర్వ మానవాళికి సువాసనను వెదజల్లాడు. ఈ సువాసన అనేక రకాలుగా ఉంది. ఒకటి ఆదికాండం 27:27లో వస్త్రముల సువాసన, తైలపు సువాసన, చేను యొక్క సువాసన. ఆదికాండం 27:27లో ఉంది. 4వది ఉపదేశమునందలి సువాసన, తర్వాత అరణ్యంలో వలన సువాసన. ఇవన్నీ కూడా అర్పణల వలన వచ్చే సువాసన. ఈ సువాసనలన్నీ కలిసి సాంబ్రాణి ద్వారా అక్కడ పోలిక ఇచ్చాడు. ఎందుకంటే నైవేద్య బలిలో ఏముండాలా? సాంబ్రాణి మంచి వాసన వచ్చి ఉండాలి. ఉప్పు గురించి కూడా రాయబడింది. తర్వాత ఉప్పు ఏంటంటే ప్రతి అరపరలో ఉప్పు తప్పక ఉండాలని లేవియాకాండంలో రాయబడింది. ఉప్పు రుచిని కలగజేస్తుంది. తర్వాత మత్తయి సువార్త 5:13లో ఉంటుంది. వస్తువులు చెడిపోకుండా చూస్తుంది. ఉప్పు విశ్వాసతను సూచిస్తుంది. దేవుడు ఇశ్రాయేళ్లకు దావీదుతో చేసిన నిబంధనను దీని ద్వారా స్థిరపరిచాడు. దీంతో విశ్వాసం ద్వారా. లేవియాకాండం 2వ అధ్యాయం 11వ వచనం. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించే ప్రతి నైవేద్యంకు ఉప్పు చేర్చవలెను. ఈ నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణంలో అన్నిటితో పాటు ఉప్పు అర్పింపవలెను. నిషేధించబడినవి పులుపు, తర్వాత తేనె, ఇంకా ఏదంటే ఇక్కడ పులుపు గురించి రాయబడింది. చూద్దాం. ఇక్కడ పులుపు దుర్బోధకు సాదృశ్యంగా ఉంది. దుర్బోధ గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. 13వ అధ్యాయం యెహోవా మరియకు ఉపమానం వారితో చెప్పారు. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండి దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఉపమాన రీతిగా దుర్బోధలకు వాడబడింది. తర్వాత ఎందుకు పులుపు వాడకూడదు అంటే పులుపు దుష్టత్వానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత తేనె ఎందుకు నిషేధించబడ్డాడు? తేనె కూడా మరి స్వీటే కదా అనుకుంటే తేనె అగ్ని మీద వేసి కాల్చినప్పుడు అది పుల్లగా అయిపోతుంది అనమాట. అందుకని తేనెను కూడా నిషేధించారు. తర్వాత ఈ పులిపిండి గురించి ఎన్ని రకాలుగా చెప్పబడ్డదంటే సద్దుకైల పులిపిండి,
మత్తయి సువార్త 22వ అధ్యాయం 23 నుంచి 24 వరకు. ఇదేంటంటే పునరుద్ధాన్ని నమ్మకపోవడము అనే పులిపిండి వారిలో ఉంది. తర్వాత హేరోదీల పులిపిండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 13. ఈ పులిపిండి గురించి తర్వాత నిర్గమాకాండంలో 12వ అధ్యాయం 15వ వచనంలో పులిపిండిని వాడాలని ఉంది. అక్కడ చూద్దాం. అది దేనికి? పస్కా కొరకు వాడమని కొన్నిసార్లు వాడమన్నాడు, కొన్నిసార్లు వద్దన్నాడు. ఎందుకు అని అంటే ఒక తారతమ్యం ఉంది ఇక్కడ. 12వ అధ్యాయం 15వ వచనంలో 7 దినములు పులియని రొట్టెలు తినవలను, మొదటి దినమున మీ ఇండ్ల నుండి పొంగినది పారవేయవలను, అంటే పులుపు అంతా పారేయాలి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుంచి కొట్టివేయబడాలి. పులుపు, దుర్బోధ, దుష్టత్వము, దుష్టక్రియలు, దుష్ట ఆలోచనలన్నీ కొట్టివేయడానికి ఈ బలి. కాబట్టి మనం నేర్చుకున్న లేఖన భాగాల్లో దహన బలి, నైవేద్య బలి, దహన బలికి కావాల్సిన జంతువులు, ఈ తీరు అంటే ఏ విధంగా ఆచరించాలి. కొన్నిసార్లు ఇది చదివినప్పుడు నేను ఒక అన్యుడికి ఇచ్చాను బైబిల్. ఒక లేవియా కాండం పరమగీతం చదువుకోకుండా బాగుండు అనుకుంటే ఆయనకు ఆ రెండే నచ్చాయి. లేవియా కాండం ఎందుకు నచ్చిందంటే స్నానాలు, పురిటాలి స్నానాల గురించి, శవాన్ని ముట్టుకుంటే స్నానాల గురించి రాయబడ్డది కాబట్టి వాళ్ళకి చాలా ప్రీతికరం అనిపించింది. అని అంటే ఏమనుకుంటారంటే క్రైస్తవులు అంటే వీళ్ళకి ఒక ఆచారాలు ఉండవు, నిబంధనలు ఉండవు అనుకుంటారు. లేవియా కాండం చదివినప్పుడు పురిటాలి ఎన్ని రోజులు కడగా ఉండాలి, ఎప్పుడు స్నానాలు చేయాలి, శవాన్ని పుచ్చుకుంటే ఎలా, ఏది నిషేధించబడిన జంతువు, ఏది అర్పించాల్సిన జంతువు, దేనికి ఏ ప్రాధాన్యత ఉందని వివరంగా రాయబడ్డది. ఈ గ్రంథం అంతట్లో బలులు, పండగలు, తర్వాత నిబంధనలు, స్నానాలు, సామాజిక విలువలు ఇవన్నీ కూడా రాయబడింది. ఒక చాలా మంచి మంచి మాటలు రాయబడ్డాయి. ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే ఈనాడు బలులు లేవు, కానీ మన హృదయాన్ని తెచ్చి యేసుక్రీస్తుని ఆహ్వానిస్తే ఆయన చేసిన బలికి మనం రిసీవ్ చేసుకొని, ఆయన ఇన్వైట్ చేసుకొని, ఆయన అనుసరించిన మార్గాన్ని మనం నడుస్తూ, ఆయనను అనుసరిస్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని ఈ ప్రతి బలి మనకు నేర్పిస్తుంది. తర్వాత ఎపిసోడ్లో సమాధాన బలి నేర్చుకుందాం. సమాధాన బలి వ్యక్తిగతంగా ఉంటే ఏం చేయాలా, సమాజంగా ఉంటే ఏం చేయాలా, సంఘ పెద్దలు తప్పు చేస్తే ఎలా ఉండాలా, సంఘ పెద్దలు తప్పు చేస్తే ఏ విధంగా అర్పించాలని 3 రకాల వివరణ ఉంది. ఇంకొక ఎపిసోడ్లో సమాధాన బలి గురించి విద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.